ఇలాంటి ఆకులనైతే మనం కొద్దిగా తీసుకోవాలన్నమాట. 2 ఆకుల్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకొని మనం రౌండ్ షేప్‌లో వచ్చేటట్టు కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడైతే ఈ ఆకులతోటి మనం పువ్వులనైతే రెడీ చేసుకుంటున్నామండి. ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేదైతే ఇప్పుడు చూసేద్దాం. మనం కొప్పు వేసుకుంటూ ఉంటాం కదండీ! అలాంటప్పుడు ఇవి పెట్టుకోవటానికి చూడడానికి కూడా చాలా బావుంటాయన్నమాట. నేనైతే ఇక్కడ కొద్దిగా కనకాంబర పువ్వులు, కొద్దిగా మల్లె మొగ్గలైతే తీసుకున్నాను. 2 ఆకులు తీసుకున్నాం కదండీ! ఆ ఆకుల్ని ఇలాగా రౌండ్ షేప్‌లో కట్ చేసుకొని ఒక్కొక్క మల్లె మొగ్గనైతే తీసుకుంటూ ఈ 2 ఆకుల సెంటర్‌లో ఇలాగైతే పెట్టేసుకొని ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క నాటైతే వేసుకుంటూ రావాలి. ఆకులకి సెంటర్‌లో మనం పువ్వుని నీట్‌గా పెట్టేసుకొని ఆకులకి అలాగే ఈ పువ్వులకి రెండింటికి మనం నాటైతే వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండీ! ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి రౌండ్ షేప్‌లో వచ్చేటట్టు కుట్టుకుంటూ రావాలి. ఆకు చుట్టూ కూడా మనం ఒక వరుస అయితే కుట్టుకున్నాం కదండీ! ఇప్పుడు ఆకు పైన కూడా ఇదే విధంగా లైన్‌గా పువ్వులు రౌండ్ షేప్‌లో పెట్టుకుంటూ ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క నాటు వేసుకుంటూ రావాలి. మీకు కావాలి అంటే ఈ మల్లె మొగ్గలకి సెంటర్‌లో కొద్దిగా కనకాంబర పువ్వులైనా కూడా కుట్టుకోవచ్చు. 3 పువ్వుల గ్యాపుల్లో మనము కనకాంబర పువ్వులు పెట్టుకున్నా కూడా అవి కూడా బావుంటాయన్నమాట చూడ్డానికి. నేనైతే ఓన్లీ సెంటర్‌లో మాత్రమే ఈ కనకాంబర పువ్వులైతే పెట్టుకున్నానండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ విధంగా డిఫరెంట్‌గా ఒకసారి కుట్టి చూడండి. మనం ఎక్కడికైనా ఫంక్షన్‌లకి వెళ్ళాలనుకున్నప్పుడు పెళ్ళిళ్ళు కానివ్వండి, రిసెప్షన్‌లు కానివ్వండి, అలాంటప్పుడు కొప్పు వేసుకుంటూ ఉంటాం కదండీ! ఆ కొప్పు వేసుకున్నప్పుడు ఇవి పెట్టుకోవటానికి కూడా బావుంటాయన్నమాట. చూడ్డానికి కూడా లుక్ చాలా బావుంటుంది. చూడండి ఇప్పుడైతే మల్లె మొగ్గలు మొత్తం కుట్టేసుకున్నాం కదండీ! ఇప్పుడు సెంటర్‌లో కొద్దిగా కనకాంబర పువ్వులు కుట్టేసుకొని తర్వాత 1, 2 మల్లె మొగ్గల్ని ఈ విధంగా కుట్టేసేసి మనము బ్యాక్ సైడ్‌కి ఒక నాటైతే వేసుకోవాలన్నమాట. పువ్వులన్నీ అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి ఎంత చక్కగా వచ్చిందో చూడండి. రౌండ్ షేప్‌లో చూడ్డానికి కూడా చాలా బావుంది కదండీ! మాకి పువ్వులు కట్టుకోవడమే రాదు అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి కుట్టి చూడండి. చాలా ఈజీగా కుట్టేస్తారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.